భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారబోతా ఉంది ఈరోజు సాయంత్రానికి. ఇప్పటికే అది వాయుగుండంగా మారింది. అది సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా డెవలప్ కాబోతా ఉందని కొన్ని మాడ్యూల్స్ సూచిస్తున్నాయి. ఇక స్కైమెట్ కూడా ఇదే విషయాన్ని ధృవపరిచింది. ప్రస్తుతం ఈ వాయుగుండం మద్రాస్కి, చెన్నైకి 920 కిలోమీటర్ల దూరం బంగాళాఖాతంలో, ఇక నాగపట్నానికి 720 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకకి 560 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని పైన వాయువ్య దిశగా కొనసాగుతూ ఉంది. కాబట్టి శ్రీలంక తమిళనాడు మధ్యలో, లేదంటే తమిళనాడు దక్షిణ ప్రాంతంలో కానీ శ్రీలంకలో కానీ ఇది తీరం దాటే అవకాశం స్పష్టంగా ఉంది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో కూడా 29, 30 తేదీల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన ఆంధ్రప్రదేశ్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక చలి తీవ్రత కూడా ఒక్కసారిగా పెరిగింది. అరకు ఇలాంటి ప్రాంతాల్లో అయితే కనిష్టంగా 5 డిగ్రీలకు పడిపోయింది. గరిష్టంగా అయితే అక్కడ 16. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 32. ఇక వాయుగుండం ప్రభావంతో కోస్తా తీరంలో 75 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే ప్రమాదం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. ఇక రైతులు కూడా హార్వెస్టింగ్ పెట్టుకోవద్దు రాబోయే 4 రోజుల పాటు. అన్ని ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్కు నేరుగా తాకకపోయినా తమిళనాడు దక్షిణ ప్రాంతంలో తీరం దాటే అవకాశాలున్నా దీని ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద చాలా ప్రాంతాలపై ఉంటుంది అనే విషయాన్ని అమరావతి వాతావరణ శాఖ కూడా స్పష్టం చేసింది. రాబోయే కొద్ది గంటల్లో దీని పయనం ఎటు ఉండబోతుంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.